السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد بارك وسلم. ప్రశ్న, ఇస్లాం ధర్మపు స్థానాల్లో రెండవ స్థానం ఏది? జవాబ్, రెండవ స్థానం ఈమాన్ అనగా విశ్వాసం. ప్రశ్న, విశ్వాసంలో ఎన్ని శాఖలు లేక విభాగాలు ఉన్నాయి? జవాబ్, విశ్వాసంలో 70 కన్నా ఎక్కువ విభాగాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే గొప్ప విభాగం లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలకటం. అన్నిటికంటే క్రింది విభాగం దారిలో నుంచి బాధాకరమైన వస్తువులను తొలగించటం. సిగ్గు కూడా విశ్వాసంలో అంతర్భాగమే. జవాబ్, విశ్వాసంలో మొత్తం 6 ప్రధాన అంశాలున్నాయి. విశ్వాసంలో మొత్తం 6 ప్రధాన అంశాలున్నాయి. అవి: 1. అల్లాహ్ను విశ్వసించటం. 2. ఆయన దూతలను విశ్వసించటం. 3. ఆయన గ్రంథాలను విశ్వసించటం. 4. ఆయన ప్రవక్తలను విశ్వసించటం. 5. పరలోక దినాన్ని విశ్వసించటం. 6. మంచి చెడుల అదృష్టాన్ని విశ్వసించటం. ప్రశ్న, ఇస్లాం ధర్మపు స్థానంలో మూడవ స్థానం ఏది? జవాబు, మూడవ స్థానం ఇహ్సాన్. దీనిలో ఒకే ఒక ప్రధాన అంశం ఉంది. అదేమిటంటే అల్లాహ్ను చూస్తున్నామనే భావంతో ఆరాధించటం. లేక మనం ఆయన్ని చూడలేకపోయినా కనీసం ఆయనైనా మనల్ని చూస్తున్నాడనే భావంతో ఆయన్ని ఆరాధించటం. ప్రశ్న, ప్రళయ దినాన తిరిగి బ్రతికించబడిన తర్వాత ప్రజల కర్మల లెక్క తీసుకోబడుతుందా? వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుందా? జవాబు, అవును, వారి కర్మల లెక్క తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా వారికి ప్రతిఫలాలు కూడా ఇవ్వబడతాయి. దివ్య ఖురాన్లో అందుకు రుజువు ఉంది. చెడు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు. ప్రశ్న, ప్రళయ దినాన మానవులు తిరిగి బ్రతికించబడతారనే విషయాన్ని నమ్మని వాడు ఏమవుతాడు? జవాబ్, దైవ తిరస్కారి అవుతాడు. ఖురాన్ ద్వారా కూడా ఆ విషయం రుజువు అవుతోంది. అవిశ్వాసులు తాము మరణించిన పిదప మళ్ళీ లేపబడడం అనేది ఎంతమాత్రం జరగదు అని పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను, నా ప్రభువు సాక్షిగా, మీరు తప్పకుండా లేపబడతారు. తర్వాత మీరు ప్రపంచంలో ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా సులభం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.